కులగణన చేపట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కులఖాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రపేలే సంపత్రావు, కులఖాని రాజు, జేడి మల్లేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన అంటే జనాభా లెక్కల సమయంలో ప్రజల కులాల వారీగా సమాచారాన్ని సేకరించడం అని, దేశంలోని వివిధ కులాల సమూహాలను పంపిణీ, సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని, నేటికి మన దేశంలో అక్కడక్కడ కులవేక్ష ఉందని, దానికి రూపుమాపేందుకు ఈ కులగణన ప్రజల అవగాహన కల్పించి దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సరిగా లేదని, తప్పుల తడకగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మోతీస్వామి, ఇటికల స్వరూప, అదేవిధంగా కేశవ స్వరూప, గంగా భవాని, కైలాసకోటి గణేష్, యజ్ఞిని చందు, రాజేష్ ఠాకూర్, అదేవిధంగా మోడం రాజు, ముకుంద సుధాకరు, అప్పల రవీందరు, కుర్మిల్ల అశోకు, రాచపల్లి ప్రశాంత్, శ్రీపర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన చేయాలన్నటువంటి ఓబీసీ కులగణన చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణాధ్యక్షుడు కులఖాని ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి విగ్రహానికి, వారి యొక్క చిత్రపటానికి మరి పాలాభిషేకం చేసి ఈరోజు మేము వారికి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఈ అణగారిన వర్గాలకు, అట్టడుగున్నటువంటి వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా మరి అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో మరి ఓబీసీలకు యొక్క ఏదైతే సర్వే చేస్తూ ఉన్నాడో ఆ సర్వే పట్ల మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఎన్నుకోబడినటువంటి ఈ ఓబీసీ వర్గాలను ముందుకు తీసుకురావడంలో లక్ష్యంగానే ఈ యొక్క కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కూడా గాంధీ చౌరస్తాలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు సాధారణ జనాభా లెక్కల ప్రకారంతో పాటు కులగణన చేయడం జరుగుతుంది. ఈ కులగణన ద్వారా మన సామాజిక విద్యా పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, సామాజిక న్యాయం జరగడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ కులగణనను వారు దేశవ్యాప్తంగా చేయడం హర్షణీయం. మరియు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన తప్పుల తడక ఉందని చెప్పి మన ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వారు చేసిన సర్వే వాళ్ళు ఇంటికి వెళ్ళి సరిగ్గా చేయలేదు, వాళ్ళు దానికి టైం పెట్టి చేసిరు. కానీ ఇప్పుడు మోడీ గారు కులగణన దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి లబ్ధిదారుని కలిసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ సామాజిక న్యాయం జరగడానికి ఏ విధంగా దోహదపడుతుంది అనేది పరిగణ తీసుకొని సామాజిక న్యాయం కోసం ఈ కులగణన ఓబీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన కొద్దీ, వికసిత్ భారత్గా ముందుకు పోవాలనే భావన కొద్దీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారత ప్రజల శ్రేయస్సు కోసము తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 48 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పటి వరకు ఏనాడు కూడా కులగణన విషయంలోనే కానీ, లేకుంటే కులాల వారి విషయాలే కానీ ఏ రోజు కూడా ముందుకు పోయిన పాపాన పోలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతున్నదో యావత్ భారతదేశం హర్షిస్తూ ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు మేము చేయబట్టే ఈ కులగణన వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి మీరు అప్పుడు అధికారం ఉన్నప్పుడు మీరు ఏం చేసిర్రు, మీరు చేసిన విధానం ఏందన్నది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.